పగడాల ప్రవీణు మంచి వ్యక్తి అంటే దేవుని. ఇప్పుడు బైబిల్ మాకు ఏం చెప్పింది అంటే నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించుము అనే మాటలో క్రైస్తవులంతా వచ్చిండ్రు ఈ రోజు. ఆయన ఏం ఏం చేసిండు? ఎవరైనా కొట్టిండా, చంపిండా? ఏం చేయలే. దేవుని మాట ప్రకటిస్తుంటే ఈ మతోన్మాదులు ఓర్వలేకని ఆయనను చంపిండు. అది యాక్సిడెంట్ అంటుంది కానీ యాక్సిడెంట్ కాదు. యాక్సిడెంట్ అయితే బండి ఒక దగ్గర పడుతుంది, మనిషి ఎక్కడో పడుతురు. అలాంటి ఎన్నో చూసినాం కదా మనం. కానీ ఆయనను చంపి మళ్ళీ ఏం తెలియనట్టుగా బండి ఆయన మీద పడి అతడే బండి పడి చచ్చిపోయిండు అన్నట్టుగా తీసుకొచ్చిండ్రు. ఆయన అంత మంచి వ్యక్తి పైన దాడి చేసేటువంటి అవకాశం ఉంటుందా? దాడి చేసిల్లంటే మతోన్మాదులు రోజు ఎన్ని చూస్తలేం మనం, సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఎన్ని చూస్తలేం మనం. పాస్టర్లను కొట్టడం, తిట్టడం. ఎందుకంటే మతం మారుస్తున్నా అని అంటున్నారు. మతం మార్చుడు కాదు ఇది, ఒక మంచి మార్గం. ఒక తాగుబోతోని తాగకు, మంచిగా జీవించు. ఒక తిరుగుబోతోని మంచిగా ఉండు. మంచి మాటలు మాకు జీసస్ ఏం చెప్పిండు? మంచి మాటలు నేర్పించిండు. మంచి మాటలు నేర్పించినప్పుడు మేము కూడా మంచిగా చెప్తున్నాం. కొట్టుల్ని, తాగుల్ని, రోడ్డు మీద తాగి అని వాళ్ళ జీవితాలు చెరిపేయట్లేదు. ఈ మంచి మాటలు ఓర్చుకోలేకనే క్రైస్తవులను కొట్టడం, చంపడం, తిట్టడం, సువార్త చేసే వాళ్ళని కూడా ఎన్నో జరిగినాయి. మణిపూర్లో అంతా జరిగినా కూడా వీళ్ళు ఈ గవర్నమెంట్ కూడా ఏది పట్టించుకుంటలేదు. వాళ్ళకు ఒట్టొట్టి ఏదైనా అయితే పట్టించుకుంటారు, క్రైస్తవులకు ఏదైనా అయితే మాత్రం పట్టించుకోలేదు. ఎందుకు ఇంతగా నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అనేది మా బాధ. ఎందుకంటే నిజంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే మరణం ఉందో దాని వెనుక రాజకీయ కోణమని ఇందులో కొంతమంది మీరు అంటా ఉన్నారు. తప్పకుండా. ఎందుకంటే అది మతోన్మాదులు చేసింది. అది మతోన్మాదులే ఆయనను ఫాలో అయినరు, ఆయన చంపిన్లని కోడి కోకొల్లలుగా చెప్తున్నారు అందరు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ ఈసీఎల్ నుంచి వచ్చినాం. ఎటువంటి వ్యక్తి అంటే ఏం చెప్తారు ఆయన గురించి? మంచి వ్యక్తి అండి ఆయన. ఎందుకంటే ఎవరికన్నా ఏదైనా ఆయన ఎవరికి ఏమో అన్యాయం చేయలేదు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళ డౌట్ క్లియర్ చేసేట ఆయనే. మంచి బైబుల్ పండితుడు ఆయనే. మంచి వ్యక్తి కాబట్టే ఇంది జనాలు వచ్చింది కదా అండి. ఒక క్రీస్తు ప్రేమను బట్టి ఆయన ఎక్కడి వారైనా, మనం ఎక్కడ పుట్టినామో, నువ్వెక్కడ పుట్టినావో, నేను ఎక్కడ పుట్టినా తెలియదు. నువ్వెక్కడి వారు, మేమెక్కడి వారు. కానీ క్రీస్తు ప్రేమను బట్టి ఈ రోజు ఇంత జనాలు వచ్చిండ్రు. క్రీస్తు ప్రేమను బట్టి తెలియకుండా కూడా యేసుప్రభు ప్రేమించాలి, ఒక మనిషిని ప్రేమించాలనేమో బైబిల్ బోధిస్తే వీళ్ళు చంపుకుంటూ వస్తాండ్రు. ఎందుకు అంటే మీరు యేసుప్రభు మేము గొప్ప అనేది ఏం లేదండి. ఇలా క్రైస్తవులలో ఆ మాట చెప్తున్నా. మేము గొప్ప అని ఎప్పుడు చెప్పలే. యేసుప్రభు కూడా మేము గొప్ప అని ఎప్పుడు ఆయన హెచ్చించుకోలేదు, తగ్గించుకున్నాడు ఆయన. క్రైస్తవ్యం కూడా ప్రేమ చూపుతుంది, తగ్గించుకుంటారు. కానీ వీళ్ళు హెచ్చిపోతున్నారు మతోన్మాదులు. పగడాల ప్రవీణు మంచి వ్యక్తి అంటే దేవుని. ఇప్పుడు బైబిల్ మాకు ఏం చెప్పింది అంటే నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించుము అనే మాటలో క్రైస్తవులంతా వచ్చిండ్రు ఈ రోజు. ఆయన ఏం చేసిండు? ఎవరైనా కొట్టిండా, చంపిండా? ఏం చేయలే. దేవుని మాట ప్రకటిస్తుంటే ఈ మతోన్మాదులు ఓర్వలేకని ఆయనను చంపిండు. అది యాక్సిడెంట్ అంటుంది కానీ యాక్సిడెంట్ కాదు. యాక్సిడెంట్ అయితే బండి ఒక దగ్గర పడుతుంది, మనిషి ఎక్కడో పడుతురు. అలాంటి ఎన్నో చూసినాం కదా మనం. కానీ ఆయనను చంపి మళ్ళీ ఏం తెలియనట్టుగా బండి ఆయన మీద పడి అతడే బండి పడి చచ్చిపోయిండు అన్నట్టుగా తీసుకొచ్చిండ్రు. ఆయన అంత మంచి వ్యక్తి పైన దాడి చేసేటువంటి అవకాశం ఉంటుందా? దాడి చేసిల్లంటే మతోన్మాదులు రోజు ఎన్ని చూస్తలేం మనం, సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఎన్ని చూస్తలేం మనం. పాస్టర్లను కొట్టడం, తిట్టడం. ఎందుకంటే మతం మారుస్తున్నా అని అంటున్నారు. మతం మార్చుడు కాదు ఇది, ఒక మంచి మార్గం. ఒక తాగుబోతోని తాగకు, మంచిగా జీవించు. ఒక తిరుగుబోతోని మంచిగా ఉండు. మంచి మాటలు మాకు జీసస్ ఏం చెప్పిండు? మంచి మాటలు నేర్పించిండు. మంచి మాటలు నేర్పించినప్పుడు మేము కూడా మంచిగా చెప్తున్నాం. కొట్టుల్ని, తాగుల్ని, రోడ్డు మీద తాగి అని వాళ్ళ జీవితాలు చెరిపేయట్లేదు. ఈ మంచి మాటలు ఓర్చుకోలేకనే క్రైస్తవులను కొట్టడం, చంపడం, తిట్టడం, సువార్త చేసే వాళ్ళని కూడా ఎన్నో జరిగినాయి. మణిపూర్లో అంతా జరిగినా కూడా వీళ్ళు ఈ గవర్నమెంట్ కూడా ఏది పట్టించుకుంటలేదు. వాళ్ళకు ఒట్టొట్టి ఏదైనా అయితే పట్టించుకుంటారు, క్రైస్తవులకు ఏదైనా అయితే మాత్రం పట్టించుకోలేదు. ఎందుకు ఇంతగా నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అనేది మా బాధ. ఎందుకంటే నిజంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే మరణం ఉందో దాని వెనుక రాజకీయ కోణమని ఇందులో కొంతమంది మీరు అంటా ఉన్నారు. తప్పకుండా. ఎందుకంటే అది మతోన్మాదులు చేసింది. అది మతోన్మాదులే ఆయనను ఫాలో అయినరు, ఆయన చంపిన్లని కోడి కోకొల్లలుగా చెప్తున్నారు అందరు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ ఈసీఎల్
ఈసీఆర్. ఈసీఎల్ నుంచి వచ్చిన ఎటువంటి వ్యక్తి అంటే ఏం చెప్తారు ఆయన గురించి? మంచి వ్యక్తి అండి ఆయన. ఎందుకంటే ఎవరికన్నా ఏదైనా ఆయన ఎవరికి ఏమో అన్యాయం చేయలేదు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళ డౌట్ క్లియర్ చేసేట ఆయనే. మంచి బైబుల్ పండితుడు ఆయనే. మంచి వ్యక్తి కాబట్టే ఇంది జనాలు వచ్చింది కదా అండి. ఆ ఒక క్రీస్తు ప్రేమను బట్టి ఆయన ఎక్కడి వారైనా మనం ఎక్కడ పుట్టినామో నువ్వెక్కడ పుట్టినావో నేనెక్కడ పుట్టినా తెలియదు. నువ్వెక్కడి వారు మేమెక్కడి వారు కానీ క్రీస్తు ప్రేమను బట్టి ఈ రోజు ఇంత జనాలు వచ్చిండ్రు. క్రీస్తు ప్రేమను బట్టి తెలియకుండా కూడా యేసుప్రభు ప్రేమించాలి, ఒక మనిషిని ప్రేమించాలనేమో బైబిల్ బోధిస్తే వీళ్ళు చంపుకుంటూ వస్తాండ్రు. ఎందుకు అంటే మీరు యేసు ప్రభుని మేము గొప్ప అనేది ఏం లేదండి. ఇలా క్రైస్తవులలో ఆ మాట చెప్తున్నా. మేము గొప్ప అని ఎప్పుడు చెప్పలే. యేసు ప్రభు కూడా మేము గొప్ప అని ఎప్పుడు ఆయన హెచ్చించుకోలేదు, తగ్గించుకున్నాడు ఆయన. క్రైస్తవ్యం కూడా ప్రేమ చూపుతుంది, తగ్గించుకుంటారు. కానీ వీళ్ళు హెచ్చిపోతున్నారు మొత్తం మాత్రం.